అక్క ఓ అక్క ముంచుకాలంటిగా దా ఏ పడిందో తిందుదా ఇక. ఓరి వారి నేను 4-5 ముందుకెళ్ళమంటే నువ్వు గివ్వని తెచ్చినావేందిరా? గివ్వని తింటానా నేను? ఏ తినక్క తిను, ఇవి ఎండాకాలం తప్ప వానాకాలం చలికాలం దొరికాయి. దొరికినప్పుడే దంచాలే, దంచక్క దంచు. ఏంద్రా నాది కడుపు అనుకుంటానవా కయ్య అనుకుంటానవా? గండిగన ముంజకాయలు తింటే బతుకుతావా? గండి ముంజలు తింటే కడుపు నొప్పి లేసి చస్తాం. నేను 4-5 తినుడే ఎక్కువ, నువ్వు గండిగనం పట్టుకొచ్చినావా? అక్క నువ్వు నాకు మత్తి ఇట్టమే, నువ్వు 4-5 అడిగితే నేను 40-50 పట్టుకొచ్చిన. తినక్క తిను. ఉంటే ప్రేమ ఉండాలిరా, అతి ప్రేమ ఉండద్దు. తింటే కొన్ని కాయలు తినాలి, అతిగా కూడా తినద్దు. ఏదైనా అతిగా ఉంటే మంచిది కాదు. సరేనే నువ్వు తినే కాడికే తినే, అయినా నీకు ముంజకాల వాల్యూ తెలితేనే. ఒక్కొక్కడు ముంజకాయలు దొరకక సత్తాను తెలుసా బయట. అరే ఇంకా ముంజకాయల కోసం ఎవరైనా చత్తరారా? నువ్వు చిత్రం చేస్తావు, నువ్వు గిన్నెని పట్టుకురామంటే గిన్నె పట్టుకొచ్చినావు. ఇక బయట ఒక 3-4 కాయలన్నా దొరకయా? ఓ అక్క మన ఊళ్ళో అయితే గౌన్లోళ్ళు దోస్తాను లేక 4-5 కాయలు ఇవ్వమంటే 4-5 గొల్లలు వేస్తారు. అదే సిటీలకు ఒక్క కాయ తీసుకపోయినా బంగారం లెక్క ఫీల్ అవుతారు. అక్కడ దొరకాయి తెలుసా? ఏమోరా, ఇక బయట ఎట్లున్నదో నాకు తెలియదు కానీ నేను తినే మందని తింటా. ఇక మనిషికి 2 కాయలు ఇచ్చేస్తా, తలుసుకుంటారు. నేను ఇంత కట్టపడి తెచ్చింది మందికి మంచడానికి కానీ మంది మంచి ఏం మంచా. వీటితో నేను బిజినెస్ చేస్తా. బిజినెసా? అంతనం ఏం బిజినెస్ చేస్తావురా? ముంజకాయల బిజినెస్ అమ్ముతా అంటే బొచ్చడు పైసలు వస్తాయి. నువ్వు భలే చిత్రం చేస్తావేంద్రా? ఈ ఊళ్ళో ముంజకాయలు ఎవరైనా కొంటారా? ఊళ్ళో గౌన్లోళ్ళు కరువా లేకుంటే తాడి చెట్లు కరువా? ఊళ్ళల్లా తాడి చెట్లు ఉన్న గౌన్లు కరువు కాదు కానీ సిటీలో కరువేనే. ముంజకాయ ఆడ దొరికాయి. సిటీళ్ళకి ఇవి అమ్ముదాం. ఏంది సిటీళ్ళకి అమ్ముతావా? అవి సిటీలకు తీసుకుపోయే వరకు బొచ్చడు పైసలు అవుతాయి. ఆటో కిరాయని మన టైం వేస్ట్, ఇంక ఉల్టా మనకే పొక్క పడతాయి పైసలు. ఓ పిసాక సిటీ కంటే సిటీకి పోయి అమ్ముతావా అనే మన పక్కపడి మెయిన్ రోడ్ లేదా ఆడ పెట్టుకొని అమ్ముదాం. నేను మొన్న జైతాలకు పోయి రాగా 10-15 మంది ఈ ముంజకాయలు ఆడ పెట్టుకొని అమ్ముతురు. బొచ్చడు మంది వచ్చి కొంటురే, మనకు కూడా వచ్చి గట్టే కొంటారు. పుల్లు పైసలు వస్తాయి. అబ్బా నిజం పైసలు వస్తాయారా? కాయకు 5 రూపాయలు పెట్టి కొంటారా? ఈ కాయకు 5 రూపాయలు పెడతారా అనే 50 రూపాయల దాకా పెడతారు. ఎందుకంటే ఇది సీజనే, ఇది ఎండాకాలంలో తప్ప ఏ కాలంలో దొరకదు. ఊరిని అక్క ఒక్క కాయకు 50 రూపాయల దాకా పెడతారా? ఓ నావ్వా, అయితే ఇవన్నీ అమ్ముతే ఓ 2-3 వేలు మాత్తాయిరా. ఆ 4 కాయలు కూడా నేను తినా. ఆ 4 కాయలు కూడా అమ్ము, సగం పైసలు తీసుకుందాం. అంటే నువ్వు తినే 4-5 కాయలు అమ్మి సరిసగం పైసలు తీసుకుందాం అంటున్నావా అనే? అంటే శరవంద మాత్తాయి. నీ ముఖం రా, నీ ముఖం. నేను అనేది అట్లా అంటలేను. నేను తినే 4-5 కాయలు కూడా ఈ కాయలతో కలిపి అమ్ముదాం, సగం పైసలు తీసుకుందాం అంటన్నా. ఓ గట్లనా అనే? సరిసగం ఏం అవసరం లేదు కానీ నా కోట్ర మందం నుంచి మొత్తం నువ్వే తీసుకున్న మంచిదే కానీ నాతో పాటు ఎన్ని లక్ష అమ్ముతావానే మరే? అరే పైసలు వచ్చే పనికి ఎండేంది వానేది సలేందిరా. ఎక్కడికైనా చేస్తాం, మనం లంగ పని దొంగ పని చేయకపోతే అయిపోయే ఏమున్నది. సరే అక్క, కోట్ర మందం నా గురించి మొత్తం నువ్వు తీసుకున్న మంచిదే కానీ అమ్ముదాం బా మరే. అరే ఇయ్యాల గిట్ల ఇవి బాగా అమ్ముడు పోయి బాగా పైసలు వచ్చినాయి అనుకో, రేపటి నుంచి ఇదే బిజినెస్ లెక్క పెట్టుకుందాం రా. ఇక రేపటి నుంచి గౌన్లలో అందరికి ఫోన్ చేద్దాం, తినేదందుకని మనిషికి 2 గొర్రెలు ఎంచుకొద్దాం రోజు. మనూళ్ళే గౌన్లలో చెట్లకు అన్నీ అయిపోయినాక పక్కూరికి పోదాం, ఈ గుళ్ళకోట కోదాం, ఎండపల్లి కోదాం. రోజు ఇదే బిజినెస్ చేద్దాం రా, బొచ్చడు పైసలు వస్తాయి. పెద్ద ప్లానింగే. సరే పోదాం పాయే. పొద్దుకి ఎవరు కొనరు, ఈ ఎండపూట అయితే అందరు చల్లగా తింటారు. బా మరే. అరే అభిగా ఉన్నవారా? లేనక్క. ఏందిరా పోడా, ఉండి కూడా లేనంటున్నావు. మరి లేకపోతే ఏందక్క? నేనే కూర్చున్నది కనిపించలేదా? మళ్ళీ ఉన్నావా అనుకుంటాను. అబ్బో మాదాలు గాని ఇవాళ ఎటుపోతున్నావురా? నిన్న పొలం కోసినావక్క, అడ్డు నేర్పి రావాలి. అరే ఈ ఎండకి ఏం నేర్పుతావురా? బొచ్చడు ఎండ కుడుతుంది, కొంత చల్లబడ్డాక నేర్పేవుతి. ఓ అక్క, అడ్లు ఎండకు నేర్పితేనే ఎండుతాయి, చల్లబడ్డాక నేర్పితే ఏడెండుతాయి. అరే అడ్లు కొద్దిగా వెనక నేర్పేందుకు మావాయో గాని ఈ తాళ్ళలో కూడా అత్తవారా? ఓ అక్క, ఎండకు తాళాలకు పోయి కళ్ళు తాగినాం అనుకో, ఆనే గిరవాన్ని తిరబడతావు, చల్లబడ్డాక పోదంతి. ఓ పోడా, కళ్ళు తాగుతుంది కాదురా, ముంజకాయల కోదాం అంటన్నా. అబ్బా అక్క నేను రాను.
మా అమ్మ నన్ను అడ్లు నేర్పన్నది. అడ్లు నేర్పకపోతే నన్ను నచ్చినాక చీపురు అందుకొని చంపుతుంది. అరే ప్లీజ్ రా రా తొందరనే పోయేద్దాం. నేను కూడా నేను గిద్దగానే బతలాడకపోదురా. నేను తొవ్వంటి గట్టుకే పోగా అగ్గలు ముంజకాయలు కోసుకుంటారు. ఒక కండి అని పోయి అడుగుతా వాళ్ళు ఇయ్యా అన్నారు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చిండ్రా, నువ్వు నేను పోదామని. కన్నా ఆల్రెడీ నీకు 2 కన్ను ఉన్నాయి అక్క, మళ్ళీ వాళ్ళ కన్నా ఏం చేసుకుంటావు? ఓరి పిసోడా, కన్ను అంటే మనిషి కన్ను కాదురా. ముంజకాయలు కోసినాక కన్నులు అత్తయ్యుడు అందులో కన్ను ఇవని అడిగినా. ఓహో గాకన్నా అక్క. అయినా కానీ తాళలో పోతే ముంజకాయలు వాళ్ళు ఇస్తుర్రు అక్క. మొన్న మా ఫ్రెండ్ అబ్రాహం గాడు తాళలో పోతే ఇయ్యలేదాడు ముంజకాయలు. మరి ఎట్లరా? నీకు తాడి చెట్టు ఎక్కచ్చారా? మరి నువ్వు ఎక్కి తెంపుతావా? ఓ అక్క, తాటి చెట్టు ఎక్కుడు మామిడి చెట్టు ఎక్కి నన్ను తీసి అనుకుంటా. తాటి చెట్టు ఎక్కేందుకు మోపు ముత్తది 2 కావాలి. ఏడుకోదాం. అరే ముంజకాయలు కావాలంటే ఇప్పుడు ఎట్లరా? మరి ఏం చేసుడు? నేను మొన్న మా అమ్మమ్మల ఇంటికి పోగా చూసినాక మెయిన్ రోడ్ పోయినా ఫుల్ అమ్ముతారు, పోయి కొనుకొచ్చుకునేవా? అరే ఏడమ్ముతావిరా, దార పోయి కొనుకొచ్చుకుందాం. నేను చూపిస్తా బా అక్క. దారా అక్క మంచిగా అమ్ము తింటానవా? ఇగో నాకు 1,00,00,000 మంది చాలు, ఎక్కదక్కద్దు. నాకు వచ్చిన పైసలు నువ్వే తీసుకో, నాకు 1,00,00,000 మంది ఇంకంతే. సరే గాని ఇంకా పెద్ద రోడ్డు పెడితే గిరాకైతుంది అంటే గారా, మరి ఈ రోడ్డు తీసుకొచ్చినావు మళ్ళా? ఓ అక్క, ఆ రోడ్ కంటే ఈ రోడ్కే గిరాకీ బాగా అవుతుంది. ఎందుకంటే ఇది బైపాస్తోవా, షార్ట్ కట్ వచ్చిన వాళ్ళు అందరికి ఇట్లనే అవుతారు, గిరాకీ బగ్గా అవుతుంది. గదేరా మరి ఇలా గిరాకీ మంచిగా అయిందనుకో రోజు ఇదే బేరం చేద్దాం. గౌన్ల కాడికి పోదాం. ఇగో మేము తింటూ 2 గొడవలు ఏమని అందాం, రోజు ఇడికి పట్టుకొచ్చి ఇదే బేరం చేద్దాం. గంతే అక్క. ముంజకాయలమ్మా ముంజకాయలే, రావాలమ్మా రావాలి. చిన్నకాయ అయితే 30 రూపాయలు, పెద్దకాయ అయితే 50 రూపాయలు. ఇక గొడ అయితే తక్కువ మాట్లాడుకుందాం. పేకి సరువు అవుతుంది, మంచిదమ్మా, రావాలమ్మా రావాలి. ముంజకాయలమ్మా. అక్క ఇగో గిన్నె అమ్ముతారు. ఇన్నే అమ్ముతారు కదా. రావాలమ్మా రావాలి. అక్క తమ్ముడు రారి ఏం కావాలి చెప్పు. తమ్ముడు ఏం కావాలి? పీతికొద్దరు. ఏ తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు? ఈడ పీతి వద్దరు ఎందుకుంటాయి? ఈడ ముంజకాయలు ఉంటాయి కానీ. మరి లేకపోతే ఏందన్నా, మేము వచ్చిందే ముంజకాయలు కొనేందుకు. ముంజకాయలు కావన్నా అని అడగక మరి ఏం కావాలి తమ్ముడు అని అడుగుతాను. అయ్యో తమ్ముడు, మా తమ్ముడికి తెలియక అన్నాడు గాని ఎన్ని కావాలి ముంజకాయలు? నాకేం వద్దు కానీ మా అక్క తింటాడట. అక్క ఎన్ని తింటావు తిను, అప్పుడు కావాలంటే ఇక. సరే ఎట్లా అమ్ముతారు? ఎంత కోటి? ఆ గొలకెంత? ఇగో అక్క, చిన్నకాయ అయితేనేమో 30, పెద్దకాయ అయితేనేమో 50. ఇక గొల కావాలంటే గొలలో ఎన్ని కాయలు ఉన్నాయి ఏందనేది చూసి ఇస్తాం. మీకు ఏది కావాలన్నా చెప్పుండ్రి. ఏంది ఇక చిన్నకాయకు 30 రూపాయల? మా అంటే ఒక కన్ను ఉంటుంది కావచ్చు గంతే. ఒక కన్ను 30 రూపాయలు పెట్టమంటారా? ఇగో చిన్నకాయకు 10 రూపాయలు ఇస్తాం, పెద్దకాయకి 20 రూపాయలు ఇస్తాం. ఎప్పుడు మరి ఇస్తారు అయ్యారా? అరే చూర్రా, నేను ఇంటికాడ ఏమన్నా కాయకు 5-10 రూపాయల కన్నా ఎక్కువ పెట్టారంటే 30 రూపాయలు పెడతారు, 50 రూపాయలు పెడతారు అని అంటే చూడు ఏమంటారు. నేను వాగే మారేదా? ఇగో అక్క, మీరన్న రేటుకి ఇస్తాం కానీ ఎక్కువ ముంజకాయలు తీసుకుంటే మీరన్న రేటుకి ఇస్తాం. అదే ఇవి 2 తీసుకున్నారు అనుకో, మీ అన్న రేటుకే తీసుకోవాలి. ఇక మీ ఇష్టం లేకుంటే. ఏ 2 తింటామా అన్న? ఊళ్ళకెళ్ళి ఊరవుతలకు వచ్చినాం, మా తింటాం గాని. అరే అభి నువ్వు కూడా తినరా? ఏ అద్దక్క, నా దగ్గర పైసలు లేవు. అరే నేను ఇత్త తినలేవురా. సరే నువ్వు ఇస్తా అంటే తింటా. ఒక ఇట్లా కూర్చుతా. ఓ అబ్బా, నడి రోడ్డు మీద కూర్చుంటున్నావు. బండ్లకి గుద్దుకపోతే మా మీద కత్తది. గేడు కత్తి కూర్చోండి. వాళ్ళే కూర్చుంటాను అట్లా నడి రోడ్డు మీద కూర్చోవద్దు. ఈడైతే కూర్చుంటారు, కూర్చునేరు. మెల్లపోయిరా చేతి తెంపుకునేవు. కరెంట్ కొయ్యమంటారా? తింటారు కదా. తింటామక్క, కొయ్యి. అరే మీ తింటారట్రా, ఇంకో 4 కోసి పెట్టు. సరే అక్క. ఏమైందన్నా, కోసుడు అయిందా? ఇటు ఇయ్యి. ఇగో అక్క. ఓ అన్న, లేలు పెడితే ఓనే వచ్చలే, గింత ముదిరింది కోసిస్తావా? ఇది తింటే కడుపు నొప్పితో జత్తం. వేరే లాతది కోసి. అన్న నాకు సుధ లాతది కోసి నాది అయిపోయింది. అక్క ముదిరితేంది, ఒక 10 రూపాయలు తక్కువ వేసి తిను. కోసింది వారైతే ఏమన్నా? ఓ పోడా, ఆమె అన్నది నిజమే. ముదిరినే తింటే కడుపు నొత్తది ఘోరంగా. వేరే కాయ కోసి తట్టే వారకపోతే నువ్వు తిను. మరి ఇది తిన్నాక కడుపు నొప్పితే జత్తావు. ఇది తీసుకో మరి. ఇగో నాకు సుధ లాతది కోసి అన్న. ఆలేవురా మా ఊసిత కానీ ఎట్లా మీ అక్క పైసలు కడుతుందని అగడబడ్డ పోసమ్మ మొగన్ మింగినట్టు చేస్తున్నావురా.
కోసి తాగు. ఏ తొందర అన్న ఇంకెంతసేపు పోతావు? ఉచ్చావుతురా అప్పుడు కోసేదాకా కూర్చున్నావు. ఏగా ఒక్క కన్నా ఏం కొత్తవా అన్న? 3 కన్నా పోయి అది ఎటు చాలతలేదు. ఊరిని అక్క ఏదో పోరడు 2 తింటాడు కావచ్చా నేను పైసలు కడతా అంటే ఈ పోరడు 20 తినతట్టే ఉన్నాడుగా. ఇగో ఇదే దీని పరిస్థితి తర్వాత కోతాని. అరే నాకు కూడా ఒకటి కోసి ఆకలి అవుతున్నట్టు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఇంటిగా ఉన్నప్పుడు ఏమన్నావే? నేను తిని ముందుగారు కూడా కస్టమర్కి అమ్ముతున్నావా అనే ఇప్పుడేమంటాను? చల్ ఆగు. అయినా కస్టమర్ ముందు తినొద్దు, అది వినే కోసిస్తావు. ఏమైందన్న ఎంతసేపు పోతావు? ఇటైతే కస్టమర్లు ఆగుతారా? మాకు వస్తుంది అయిపోయింది, తొందరగా పోయి. రా కోతున్నా. అయినా మీరు శరీరాన్ని ముంజకాయలు తింటారు అనుకున్నా, కానీ ముంజకాయల మీద యుద్ధం చేస్తారా నాకేమెరకరా? అరే అన్న మేము యుద్ధం చేస్తే దండయాత్ర అయితేంది, నువ్వైతే ఇంకో 2 పోయి. అరే అదిగా ఇంకెన్ని తింటావురా? ఏ బాగా ఆకలి అవుతుంది అక్క, ఊళ్ళోకి నడుచుకుంటూ వచ్చినాం కదా. సరే అన్న కొయ్యి మావునికి ఆకలి అవుతుందట. అరే ఇని తిండి చూస్తే ఇవన్నీ ఇన్ని అయిపోయేటట్టున్నాయి గారా. ఎట్లయితేందక్క, మనకు ఒక కాడ గిరాకీ అయితే అయిపోయా, మంచి అన్ని ఒకటే కాడ పోతాయి. తినని కొయ్యరా కొయ్. అన్న ఇది తినేలో పోయి ఇంకో 2 పోయి. నీ అవ్వని నేను తెచ్చిందా 200 అంటే ఇటు తినే తింటాడు. ఇప్పుడు నేను అద్దంటే ఇల్లు నన్ను కొంచెం అంటారు. ఏందక్క అట్లా చెప్తాను? ఏం లేదురా, తిను. నీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పక్క, తిరుడా పెత్తా. లేదురా తిను. అరే సాలారిగా చాలక్క. అన్నా బిల్ ఎంత అయింది చెప్పు. బిల్లు ఎంతైనా మాకే తెలుసు మరి. ఎంతైనా లెక్క పెట్టినావు మరి కాయలు? 9 పెద్ద కాయలు 3 చిన్న కాయలు మొత్తం 210 రూపాయలు అయినాయి. ఏంది 9 పెద్ద కాయలు 3 చిన్న కాయలు గవాన్ని తిన్నావా? ఓ పోడా తినాలనుకుంటే గట్టిగానే చంపినావు గారా. ఇంకా బాగా ఆకలి అవుతుంది అక్క, నువ్వు ఎట్లా చూస్తానావని ఇంకా తినలే, అందుకే ఆపిన. మా నాయన్నే. ఇగో అక్క 210 అంటారుగా, ఇగో 200 తెచ్చిన తీసుకోర్రి. ఓ ఇంకా 10 రూపాయలు తక్కువ ఇస్తున్నావు కదా, నేను డిస్కౌంట్ చేసినావు అంటే మరి ఇంత కూడా డిస్కౌంట్ చేస్తున్నావు ఇంకా? అయ్యో అన్న నేనేదో 2-3 తింటా అనుకొని పైసలు తెచ్చుకున్నా. ఇక ఈడొచ్చిందిగా తింటాడో తినడో అనుకున్నా. ఏదో మాట వరుసకు తింటవారా అన్నందుకు ఇక పైసలు నువ్వే ఇచ్చుడు కాక తింటా అని మంచిగానే తిన్నాడు. ఇక తీసుకో అన్న 200. సరే అయితే అది 10 రూపాయలు తక్కువ కదా, ఏం కాదు. ఇగో మీరు ఓంగనైతే ఊరికి పూరి ఇలా ముందుకాయల దుకాణం పెట్టినామని. సరే అన్న ఎవరన్నా కలిస్తే మా చెప్తాం పారా. సరే కోటర్ మంది అయితే వచ్చినాయి. ఇక అక్క ఈ పైసలు నాకే, ఈ పైసలు వచ్చినాయని నీకే. మెంటలోడ గవ్వాన్ని నడవాయి పుసుకొని ఎవరు రాకపోతే నేను లాసుగానా? అన్న వచ్చినాక పంచుకున్నాడు. సరే గాని వాళ్ళు వేనాక కోసిస్తా అంటే ఇవ్వరా, ఒకటి కోసిరా తింటే ఆకలి అవుతుంది. కోసిచ్చుడు మా కోసిస్తా గానీ మరి 20 రూపాయలు కడిగేస్తా నీకు ఇళ్ళకెళ్ళి. అరే గాడిది గట్లెట్లుంటది బందే కోసి. సరే తీయక్క. అవు నువ్వేందమ్మా గిట్లా వచ్చినావు? మరి గిట్లా కాకపోతే గట్ల పోయి రావాలన్నారా? నేను గట్ల అంటలేను మావా, గిటేట్ వచ్చినావు ఏం పని మీద వచ్చినావు అంటానా. పని ఏం లేదు, ఇట్లా ధర్మారభంగా మీరు కనబడరు గీడ ఆపిన. అయినా గిదేంది కొత్తగా? ఏం లేదు మావా, మా అక్క 4 ముంజకాయలు తింటా అన్నది. మిగిలిన ఏం చేయాలన్నాక అమ్మడానికి తీసుకొచ్చినావు. ఆహా అటు జగితాల కొండగట్టుగా అమ్ముతానని మీరు కూడా మొదలు పెట్టినారా మరి? గట్టిన అనుకోమా, లంగతనం దొంగతనం చేయకుండా అయిపోయా, ఏ పని అయితే చేసడానికి. గంతేరా, ఒక కాయ ఎంత అమ్ముతారు మరి? కాయకి ఎంత మావా, 20 రూపాయలకి అమ్ముతున్నాం, సైజు బట్టి అమ్ముతున్నాం. ఇక సరే మరి మామకు కూడా పైసలు తీసుకుంటావా? ఒక 2 కోసి. ఏంటి మామా? గవేరా కాయలు ముంజకాయలు. ఇగో మావా, నువ్వు అంతలా తాళలకరా కళ్ళు ఆగిపోతే గాని ఈ కాయల కాడ పుక్కెట్లనే తీయనే. ఈ బిజినెస్ దెబ్బ తీయకు, తమ్ముడే ప్యాకెటే. అట్లా అంటావురా? సరే మరి 4 అయితే కోసి మరి. నువ్వు బాగురా కొయ్యకు. ఇగో మామ ఉద్దరైతే ఇయ్యం నగదే, నగదు ఇస్తేనే ఈ కాయలు ఇస్తాం. సరే కొత్తగా బిజినెస్ పెట్టుకుందరు కదా, ఉద్దరే తీసుకపోయి నగదే ఇస్తా. నగదైతే మా ఇస్తాం. అరే 4 ముందుకెళ్ళట కోసిరా.
సరే ఇక్కడ ఊకుటి ముంజకాయలు అమ్ముతాను కానీ ముంజకాయల గురించి మీకు తెలుసా? అగో తెలుసు మావా, తెలివందే బిజినెస్ పెట్టినావా మేము. ఏం తెలుసురా నీకు అంతగానం చెప్పు. ముంజకాయలు తాటి చెట్టు కాస్తాయి, ముంజకాయలు పోతే కానలు వస్తాయి, తింటే కమ్మగా ఉంటుంది. గది తెలియదా? తెలుసు. నీ ముఖం ముంజకాయ తింటే దాని వల్ల లాభం ఏందని చెప్పుకుంటాను రా. ముంజకాయలు తింటే ఎన్ని లాభాలు వస్తాయో మాకు తెలియదు కానీ ఈ ముంజకాయలు అమ్మితే మాత్రం బొచ్చడి లాభం అవుతానైతే తెలుసు. అట్లా కాదు, ముంజకాయ తింటే మన బాడీలో ఉన్న హీటును తగ్గిస్తుంది, డిహైడ్రేషన్ రాకుండా చేస్తుంది, మన బాడీని చల్లగా ఉంచుతుంది. ఇంకా ఇది జీర్ణక్రియ కూడా మంచిది. కడుపు ఉబ్బరంగా ఉన్నా కానీ గ్యాస్ సమస్యలు ఉన్నా కానీ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా మన బాడీ హీట్ తగ్గడం వల్ల మూత్రంలో మంట వంటి సమస్యలు ఉన్నా కానీ తగ్గుతుంది. అబ్బో మామ, నీకు బాగానే తెలుసుగా ముంజకాయల గురించి. ముంజకాయ గురించి ఏందిరా, నాకు అన్ని పళ్ళ గురించి తెలుసు. ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో తింటేనే మన ఆరోగ్యానికి మంచిది. సరే సరే మామ. అరే నువ్వు పోయిరా, మళ్ళీ మామకు లేట్ అవుతుంది. మీతో ముచ్చట పెట్టలేదు కానీ నాకు ఫుల్ లేట్ అయింది. ఓ గోళీని ఇంటికి పోయినాక కోసుకుంటా. అబ్బా మంచి మాట చెప్పినావు మా, మాగే నయం. ఇగో తీసుకుపోమా, నువ్వే మంచోని. ఇగో మా, ఎంత? 150 మా. ఇక 150 ఏంది, మీరు కొత్తగా తీసి పెట్టుకున్నారు కదా, ఇగో 200 తీసుకో. సరే మా, థ్యాంక్ యూ మా. ముంజకాయలమ్మా, ముంజకాయలు రావాలమ్మా, రావాలి. చిన్న కాకి 30 రూపాయలు, పెద్ద కాకి 50 రూపాయలు. గోల అయితే మాట్లాడుకుందాం. రావాలమ్మా, రావాలి. సరే గాని కస్టమర్లు వచ్చినాకనే ఇవి నీళ్ళు పారేసారంటే ఫుల్ లేట్ అవుతుంది. తిడుతోండ్రు, మెల్లమెల్ల ఇరుగు. సరే అక్క. అరే నువ్వు మోగని కాదారా, గవి కూడా ఇరువత్తలేవు. గంచి ఇరువు, గట్టి ఇరువు. ఏ అక్క ఇజ్జతే కావే. ఇప్పుడు చూడు ఎట్లుతాను చూడు. చూస్తా. చల్లమొక పోడా. అంటే అక్క గట్టి ఇచ్చేసరికి అట్లా వచ్చింది, నేనేం చేయాలి? అన్న ముంజకాయలు అమ్ముతారా రానే? అన్న అమ్ముతున్నాం. చిన్నకాయ అయితే 30 రూపాయలు, పెద్దకాయ అయితే 50 రూపాయలు. ఇక గోల అయితే తక్కువ ఉంటుంది. అరే బాగానే రేటు చెప్తారు. సరే కానీ ఇట్లా కాయ కోసిస్తారా లేకుండా కన్నులు గిట్ట సపరేట్ తీసి ఇస్తారా? కాయ కోసిస్తామన్నా, కన్ను చూసుడు మాకు రాదు. కాయ కోసుడు ఎక్కువ. ఇక కోయడానికి ఇక్కడ దుకాణం ఎందుకు పెట్టుకున్నావా నువ్వు? అన్ని పనులు వస్తేనే దుకాణం పెట్టుకోవాలి. 4 తీర్లు ఉంటారు కస్టమర్లు వచ్చిన వాళ్ళు. ఇగో ఇవరిదాకా వచ్చిన వాళ్ళందరికీ మేము అట్నే కోసిచ్చినాం. తింటే తిన వీక్తా వీకు. ఏందవ్వా నీకు కొద్ది జాము లేదు కదా, కస్టమర్లతో గిట్లేనా మాట్లాడేది? తింటే తిని వీక్తా వీక్ అంటావు. మరి నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? మేము చెప్పే దిక్కు చెప్పనే పడితే మళ్ళీ కోచ్ ఇయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలని ఇతర మాటలు మాట్లాడుతున్నావు. సరే సరే తి, కన్నులు కోసేయకుండా మంచిదే కానీ ఇట్లా ముందరైతే కోసిర్రి. మరి పార్సల్ చేస్తారుగా? పార్సల్ మా చేస్తాం కానీ ఎన్ని కాయలు ఉండవు? సంచి తెచ్చుకున్నావు మరే? 2 కాయలు కావాలి. 2 కాయలు పార్సల్ ఎట్లా చేస్తారా? అవే నీ తలకి ఉండి మాట్లాడుతున్నావా, తలకి లేకుండా మాట్లాడుతున్నావా? సపరేగా తిని వీకు, పార్సల్ గిర్సలు ఏం చెయ్యం. ఏందమ్మా నువ్వు అంటే వీకు అంటావు, అంటే వీకు అంటున్నావు? నువ్వు కస్టమర్తో మాట్లాడితే ఇదేనా? ఇగో నేనైతే తినే మా తిని పోతున్నది, అది నాకు కాదు, పార్సల్ చేయాలి, మా పిల్లకి పట్టుకుపోవాలి. అట్లనే అవసరం అయితే ఒక స్ట్రా ఉంటే అలా స్ట్రా కూడా వేయుర్రి, 100 రూపాయలు ఎక్కువ ఇస్తా. రానా ట్రా ఎందుకు నీకు? స్ట్రా ఎందుకంటారు? మీకు ఏమైనా పిసనా అలా పెట్టుకొని తాగేందుకు? మాకు కాదు పిసా, నీకే పిసా. ఇదేమన్నా జ్యూస్ అనుకుంటున్నావా? స్టాలేసి పీర్చేందుకు ముంజకాయ పెద్ద నీళ్ళు పెట్టుకుని తినాలే, శంషోటన తినాలే. అది నాకు మా తెలిసే కానీ ఆమె కొంచెం సిటీలో ఉంటుంది, సిటీలో పెరిగింది కదా, ఆమెకు తెలియదు కదా, అందుకే అట్లా స్ట్రా ఇవ్వమంటన్నా. నువ్వు మంచిగా ఉన్నావు, నీ పిల్ల మంచిగా ఉంది. అయినా నీ పిల్ల సిటీలు ఉంటుంది అంటున్నావు కదా, ఈ 2 కాయలు ఏం సరిపోతాయి? ఒక 5 పట్టుకపో, అలా ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీకి అయితే నేను యాడ్ చేసుకుంటారు. ఆ డిక్లా వారేసుకోపో కాయలు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఇంకా ఫ్యామిలీకి ఇస్తే ఎట్లా పాడవుతుంది? ఇంకా వాళ్ళ ఇంట్లో తెలియదు ఈ ముచ్చట. నాకు ముంజకాయలు ఇచ్చేటప్పుడు పుచ్చుకొని ఈడు ఇచ్చిందని తెలితే ఘోరం అవుతుంది. ఓ పిల్లగా, నీకేం తెలుసు? నువ్వు ఇప్పుడు ఇవి పట్టుకొని పోయి మీ పిల్లకి ఇచ్చినావు అనుకో, మీ పిల్ల ఒక్కతే ఇంప్రెస్ అవుతుంది. అదే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినావు అనుకో, వాళ్ళ ఫ్యామిలీ ఇంప్రెస్ అవుతారు, మీ లగ్గానికి ఓకే చెప్తారు. నీకేం తెలుసు? ఇప్పుడు ముంజకాయలకు అంత డిమాండ్ ఉంది. ఇగో ఈ ముంజకాయలు కలిగిన జంట అని మీకు చరిత్రనే ఉంటది, పేపర్ కత్తది. అబ్బా నిజంగానే ముంజకాయలు తీసుకోపోతే వాళ్ళు ఇంప్రెస్ అవుతారా? మా పిల్లనిచ్చి లగ్గం చేస్తారంటావా నిజంగానే?
ఆ నీకు ముంజకాయల విలువ తెలుస్తలేదు. ఇంకా సిటీలోనైతే ఒక్కడు కూడా దొరుకుతలేదు. ఇవి తీసుకొని పో, ఖచ్చితంగా మీ లగ్గం ఓకే అవుతుంది. వాళ్ళు నీకు పిల్లనిచ్చి లగ్గం చేస్తారు. అట్లయితే ఆ గొర్రెలను నీయుర్రి, ఇప్పుడే పట్టుకపోయి వాళ్ళకి ఇచ్చేస్తా. ఆ, మాకు కావాల్సిన కదే. నువ్వు వంటవేననుకో మేము చెప్పిన ఇంటికి పోతాం. ఇగో పట్టుకపో అన్ని. సరే మా పట్టుకపోతా గాని మొత్తం 1 2 3 4 5 గొర్రెలు ఉన్నాయి. ఆ 5 గొర్రెలకి ఎంతనే చెప్పుర్రి. ఒక్క గోలకి ఎంత అంటే ఒక్క గోలకేమో 5 6 ఉన్నాయి, ఇంకో గోలకేమో 4 5 ఉన్నాయి, ఇంకో గోలకేమో 2 3. ఆగురా నాశకరా నాయన. ఇగో గొల్లలు ఎన్నెన్ని ఉండని కాయలు ఎన్నెన్ని ఉండని 600 ఇయ్యి, గుత్త లెక్క తీసుకొని పో. ఇగో గుత్త 600 అంటారుగా, 600 కాదు కానీ 1000 రూపాయలు ఇస్తా పోర్రి. ఎందుకంటే మీరు నాకు మంచి ఐడియా ఇచ్చిర్రు. ఆ కాయలు ఇచ్చిన తర్వాత మా వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి పిల్లని గిట్టి ఇచ్చిర్రు అనుకో, 1000 తర్వాత మిమ్మల్ని లగ్గానికి వెళ్తా. ఇగో నీకు పట్టు చీర పెడతా, అరే నీకు దోతి పెడతా. అబ్బా అని నాకు పట్టు చీర నీకు గోసిర నటుర్రా. ఏ గోచీర కాదే, దోతి. ఓ అన్న నాకు దోతి వద్దు, షెడ్ కొని. షెడ్ ఎందుకు? ఇగో అన్న నా షెడ్ కానీ పొక్కలు పట్టి షెడ్ కొని చాలు, దోతి వద్దు. నువ్వేం మనిషిరా నాయన. సరే అవన్నీ ఆ సంచులో వేసి ఆ పార్సల్ కట్టుర్రి. ఇగో 600 రూపాయలు. ఇగో ఏ లేకలే నువ్వు సంచలే. ఇంకేందన్నా ఈ ముంజకాయలు మీ అత్తారికి ఇచ్చినాక చెప్పని లగ్గం చేస్తారు. ముంజకాయలు కలిపిన జంట అని చరిత్ర నిలిచిపోతుంది. ఇంకేందా అరే ఇడు భలే ఎపిసోడ్ ఉన్నాడు ఇంతరా. ఈ ముంజకాయలు ఇస్తే పిల్లని ఇస్తారా రా. ఇడు భలే నమ్ముతాడు మనల్ని. ఏ నువ్వు ఆగే, మనకి ఇప్పుడు గిరాకీ లేదు, మన లేదు. ఇస్తుంటే దొరికేపటికే మనకి ఇప్పుడు అమ్ముడు వేనాయి. లేదంటే పొద్దుక దాకా కూర్చుంది మీనే. అమ్ముడు ఒకపో ఏం ఒకపో కానీ. అరే నువ్వే ఇడ గిరాక్ కాదంటే బైపాస్ ఇడ బాగా మంది నడతారని ఇటు తీసుకొత్తివి. రేపటి నుంచి ఆ మెయిన్ రోడ్కో వెళదాం. ఈ పిల్లతో ఏమద్దు పట్టు చెప్పిన ఆయనకి ఇద్దాం.